హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మనం ఈరోజు పాండురంగ స్వామి భక్తుడు జోగా పరమానంద గారి గురించి తెలుసుకుందాము. షోలాపూర్ జిల్లాలో బర్సి అనే గ్రామం ఉండేది. ఆ గ్రామంలో జోగా అనే భక్తుడు ఉండేవాడు. చిన్నప్పటి నుంచి జోగాలో భగవంతుణ్ణి చూడాలి అనే కోరిక చాలా ఎక్కువగా ఉండేది. భగవంతుడు దివ్యనామం చెవిన పడగానే నిశ్చేష్టుడే నిలబడిపోయేవాడు. ఆటల మీద కూడా ఆసక్తి చూపించేవాడు కాదు. తోటి బాలురందరినీ ఒకచోట చేర్చి తాను నామజపం చేస్తూ వాళ్ళ చేత కూడా చేయించేవాడు. భక్తులు ఎవరైనా ఆ గ్రామానికి రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి ప్రణామం చేసేవాడు. మహాత్ముల దర్శనానికై చంద్రుని కొరకు తప్పించే చకోరంలాగా నిరీక్షిస్తూ ఉండేవాడు. భగవంతుని గుణాలను శ్రవణము కీర్తనము చేసే చోట కూర్చుని ప్రశాంతంగా వినేవాడు. జోగా పెరిగి పెద్దవాడవుతున్నాడు. తన వయసుతో పాటు తన హృదయంలో ఉన్న భక్తి కూడా రోజు రోజుకి పెరుగుతూ ఉంది. సదా భగవంతుణ్ణి స్మరించడం తప్ప ఇంకొకటి తెలియదు. హృదయం అంతా భక్తితో నిండిపోయి కళ్ళు కన్నీటితో నిండి ఉండేవి. భగవంతుని దివ్య సందర్శనానికి మనస్సు విలపించేది. భగవాన్, ఈ ఆవేదనను నేను అనుభవించలేను. ఈ విరహాన్ని నేను భరించలేను. నీ భక్తితో నేను పిచ్చివాడినయ్యాను. ఏడ్చి కన్నీరంతా నీ కొరకు ఖర్చు చేశాను. అయినా నీకు నా మీద దయ కలగలేదు. తెలిసింది ప్రభు, లోపమంతా నాలోనే ఉంది. కానుక విత్తనము నాటి కల్పవృక్షం రావాలంటే వస్తుందా? గతంలో ఏ పుణ్యకార్యము ఆచరించకుండా ఈ జన్మలో నీ దర్శన భాగ్యం లభించలేదు అని దుఃఖిస్తే మాత్రం ఏం లాభం అని పసిబిడ్డలాగా విలపించేవాడు. జోగా శూద్రకులానికి చెందినవాడు. వంశపారంపర్యంగా సంక్రమించిన కులవృత్తిని ఆశ్రయించి తైలవర్తకుడుగా జీవించేవాడు. బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి స్నానం చేసి దేవాలయానికి వెళ్లే తీరు చాలా ఆశ్చర్యంగా ఉండేది. నదిలో స్నానం చేసి అక్కడి నుంచి ఆలయానికి నడక సాగించేవాడు. భగవద్గీతలో ఒక శ్లోకం చెబుతూ శ్లోకం పూర్తి కాగానే నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసేవాడు. ఈ విధంగా భగవద్గీతలోని 700 శ్లోకాలు పూర్తి చేసి 700 సాష్టాంగ నమస్కారాలు చేసి ఆలయంలోకి ప్రవేశించేవాడు. ఆహా, ఎంతటి కఠోర సాధన, ఎంతటి నిరహంకారత! ప్రతిరోజు ఇలా క్రమం తప్పకుండా ఆచరిస్తూ తృప్తి పొందేవాడు. జోగా ఒకరోజు ఆలయంలో ప్రవేశించాడు. ఆ రోజు కృష్ణాష్టమి పర్వదినం. పాండురంగ భగవానుని ఎదుట కన్నీళ్లతో నిలబడ్డాడు. తన విరహతాపం తీవ్ర స్థాయికి చేరింది. శరీరం కంపిస్తున్నది. పెదవులు వణుకుతున్నాయి. స్వామికి నమస్కరిస్తూ, హే భగవాన్, పాండురంగ భక్తవత్సల, ఈ ఎడబాటును నేను సహించలేను. నా హృదయం విడుదలను కాంక్షిస్తుంది. నేను ప్రపంచ పంజరంలో బందీనై ఉన్నాను. నాకు విముక్తిని ప్రసాదించవా ప్రభు? ప్రాపంచిక భోగభాగ్యాలన్నీ నా దృష్టిలో గడ్డిపోచల్లాగా కనిపిస్తున్నాయి. క్షణికమైన విషయ సుఖాలు నాగసర్పంలాగా గోచరిస్తున్నాయి. పంచదార నీటిలో కలిసేలాగా నా వ్యక్తిత్వాన్ని నీలో లయింపచేసి తృప్తి చెందాలని హృదయం ఆరాటపడుతోంది. ప్రపంచంలో నేనొక్కడే దుఃఖితుడిని అని ఇంతవరకు భావించాను. విచారణ చేసే కొలిది ప్రపంచమే దుఃఖ స్వరూపమని తేలింది. తేలిన సత్యము హృదయాన్ని గాయపరిచి మరీ వెళ్ళింది. వైద్యులు మాన్పలేని వ్రణము నా హృదయంలో తయారైంది. హే పుండరీక, నీ ప్రేమరసాన్ని పూసి నా గాయాన్ని మాన్పవా ప్రభు అని విలపించసాగాడు. జోగా ఆవేదన భగవంతుణ్ణి కదిలించింది. ప్రేమ వీక్షణాలను జోగాపై ప్రసరింపచేశాడు పాండురంగడు. శ్రీకృష్ణాష్టమి పర్వదినాన జోగా హృదయంలో శ్రీకృష్ణ జననం జరిగింది. శరీరం పులకించిపోయింది. హృదయం ద్రవించింది. కన్నీరు ప్రవాహంలా కారుతున్నాయి. ఏదో అనిర్వచనీయమైన ప్రశాంతత అంతఃకరణను ఆవహించింది. కృతజ్ఞతతో మనసు మెత్తబడిపోయింది. స్వామి ఎదుట చేతులు జోడించి నమస్కరిస్తూ నిలబడ్డాడు జోగా. దయాస్వరూపుడైన పాండురంగడు దర్శనమిచ్చాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న పాండురంగని దివ్య దర్శనంతో జోగా పులకాంకితుడయ్యాడు. జోగా, ఈనాటితో నీ కష్టాలు తొలగిపోయాయి. నీలో నిశ్చల భక్తి ఏర్పడింది. నీ జీవన రథాన్ని నడిపే చోదకుడు ఈనాడు నీ దగ్గరికి వస్తున్నాడు. అతని దర్శనంతో నీ సాధన మలుపు తిరుగుతుంది. నీవు ధన్యాత్ముడవు అని పలికి పాండురంగడు అదృశ్యమయ్యాడు. పూర్ణచంద్రుని దర్శనంతో సాగర తరంగాలు ఉరకలేసేటట్లు పాండురంగ భగవానుని పూర్ణచంద్ర వదనాన్ని వీక్షించగానే జోగా హృదయ సాగరమునందు ప్రేమ తరంగాలు ఉవ్వెత్తున లేచి నాట్యం చేయసాగాయి. అదే ఉత్సాహంతో, అనిర్వచనీయమైన ప్రేమతో పాండురంగని దివ్య నామాన్ని శ్రావ్యంగా గానం చేస్తూ, గానానికి అనుగుణంగా నృత్య భంగిమలు అభినయిస్తూ ఇంటికి వెళ్ళాడు జోగా. ఉత్తర దేశం నుండి ఒక యతివరేణ్యుడు గ్రామానికి వచ్చినట్లు జోగాకు తెలిసింది. జోగా సంతోషానికి అవధులు లేవు. పాండురంగడు తెలియచేసిన తన జీవన రథచోదకుడు ఈ మహాత్ముడేనేమో అని, తనను తరింపచేయటానికి వచ్చిన పుణ్యపురుషుడు సద్గుణోత్తముడు ఇతనేనేమో అని జోగా మనసు పరవళ్లు తొక్కుతుంది. ఆ మహాత్ముని దర్శనానికి హృదయం ఆరాటపడుతుంది. ఇక అక్కడి నుంచి బయలుదేరాడు జోగా. ఆలయంలో ఉన్న మహాత్ముని దర్శించడానికి గ్రామ ప్రజలంతా వెళ్తున్నారు. జోగా వారిని వెంబడించాడు. స్వామి బస చేసి ఉన్న పాండురంగ స్వామి దేవాలయం వద్దకు వచ్చాడు.
ప్రసన్న వదనంతో ఆసీనులై ఉన్న స్వామిని దర్శించాడు. అతడే పరమానంద స్వామి. ఉత్తర దేశ ఆశ్రమవాసి అతను. దక్షిణ దేశ యాత్రకై బయలుదేరి మధ్యలో బన్సీ నగరానికి వచ్చారు. ఆ మహాత్ముని దర్శనం జోగాలో అణిగి ఉన్న వైరాగ్య జ్వాలను వెలికితీసింది. పవిత్రాత్మలైన పరమానంద స్వామిని చూస్తున్న కొలది జోగాలో ఒక వినూత్నమైన పరిణామం కలుగుతుంది. జగత్తుపై విరక్తి కలుగుతుంది. జగదీశ్వరునిపై అనురక్తి కలుగుతుంది. స్వామి అంతలో సత్సంగం ప్రారంభించారు. భగవంతుని యొక్క దివ్య లీలలను గూర్చి శ్రావ్యంగా గానం చేయడం మొదలుపెట్టారు ఆయన. శ్రీకృష్ణుని కథ మనోహరంగా ప్రవచిస్తున్నారు. కదంబ వృక్షం కింద పద్మాసనంలో కూర్చుని మురళీగానం చేస్తూ భక్తులను సమ్మోహింపచేస్తున్న శ్రీకృష్ణదేవుని రసమయ స్వరూపాన్ని పరమానంద స్వామి వర్ణిస్తుంటే జోగా హృదయం కదంబ వృక్షంగా మారి స్వామి మురళీనాదాన్ని శ్రవణం చేస్తూ పరవశిస్తున్న అనుభూతి జోగాకు కలిగింది. శ్రీకృష్ణుడు కంస చానూరాదులను వధించే భయానక సంఘటనలను పరమానంద స్వామి తెలియచేస్తుంటే తనలోని కామక్రోధాలను నశింపచేసినట్లుగా ఆయనకి భావం కలిగింది. పాలు పెరుగు వెన్న అమ్మడానికి వచ్చిన గోపిక కృష్ణ ప్రేమ మాధుర్యాన్ని ఆంతర్యంలో అనుభవిస్తూ మైమరిచి ఆ పాలు పెరుగు వెన్న అనే నామాలకు బదులుగా మాధవ, దామోదర, గోవింద అని పిలిచే దివ్యోన్మాద స్థితిని పరమానందం గారు వివరిస్తూ ఉండగా ఆ ప్రేమోన్మాద భరితుడైన జోగా తన తైల వర్తకాన్ని త్యజించి నారాయణ నామస్మరణతో భిక్షమెత్తుకుని జీవించాలి అనే దృఢ నిశ్చయానికి వచ్చాడు. సత్పురుషుల దర్శన భాగ్యం అలాంటిది. శ్రవణ ప్రభావము అలాంటిది. పరమానందుని దివ్య బోధ ప్రభావముతో జోగా మహాశయుని జీవితం ఒక నూతన దృక్పథాన్ని అలవర్చుకుంది. సంకీర్తన సత్సంగం పూర్తయింది. దివ్యనామ సంకీర్తనతో సభ ముగిసింది. అక్కడ గుమిగూడిన భక్తులు అందరూ వరుసగా వచ్చి పరమానంద స్వామి పవిత్ర పాదాలపై పడి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్తున్నారు. జోగా వెనక నిలబడి ఈ దివ్య దృశ్యాన్ని కళ్ళారా చూస్తున్నాడు. భక్తులందరూ తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్లారు. చివరగా జోగా స్వామి పాదాలపై పడ్డాడు. తన కన్నీటితో స్వామి పాదాలను అభిషేకించాడు. దుఃఖం కట్టలు తెంచుకుని ప్రవహిస్తూ ఉంది. కదలడానికి ఆసక్తిదే స్తంభించిపోయాడు. జోగా భక్తి పారవస్యాన్ని ఆ పరమానంద గ్రహించాడు. మెల్లగా తనను తట్టి లేపాడు. తన అమృత చూపును జోగా నయనాలలో ప్రసరింపచేసి చల్లగా చూశాడు. నాయనా జోగా, ఎందుకు ఈ విషాదం అని సూటిగా ప్రశ్నించాడు. చేతులు జోడించి, గురుదేవా, నేను వేదాన్ని చదవలేదు, వాదాన్ని నేర్చుకోలేదు. నామాన్ని ఆశ్రయించాను, వాదాన్ని ఆలపించాను. అంతకు మించి నాకు ఏ జ్ఞానమూ లేదు. మిమ్మల్ని సందర్శించగానే మీరే నా గురువులు అని నా అంతరాత్మ ప్రబోధించింది. నన్ను కరుణించి కాపాడండి, ఉపదేశమిచ్చి ఉత్తీర్ణుణ్ణి చేయండి అని భక్తితో తన మనోభీష్టాన్ని స్వామి ముందు ఉంచాడు జోగా. పరమానంద స్వామి నవ్వుతూ, జోగా, నీవు పాండురంగని దయకు పాత్రుడు అయిన భాగవతోత్తముడవు. నీవు ఈ జన్మలోనే తప్పక తరించగలవు. సదా నామజపం కొనసాగించు. సకల ప్రాణుల రూపంలో ఉన్నది పాండురంగడు అనే ఎరుక కలిగి ఉండు. ఎవ్వర్నీ ద్వేషించకు. పరులందరినీ ప్రేమించడం నేర్చుకో. భోగశాలగా గోచరించే ఈ ప్రపంచం ఒక రోగ నిలయము అనే జ్ఞానం కలిగి ఉండు. ఈ ప్రపంచంలో ఏర్పడే వ్యామోహాలే మనల్ని మృత్యుముఖంలో పడేసే యమపాసాలు అని గుర్తుంచుకో. ప్రతి రోజా పుష్పం వెనుక ఒక ముళ్ళు ఉంటుందని మర్చిపోకు. ముళ్లను అంటకుండా పుష్పాన్ని పట్టుకోవడం నేర్చుకో. అంటే అసత్యాన్ని విడిచిపెట్టి సత్యాన్ని ఆశ్రయించు. నీకు అతి ముఖ్యమైన విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఆధ్యాత్మిక సాధకుడు కాలకూట విషయాన్నైనా సరే లోపలుంచుకోవచ్చు, కానీ అహంకారాన్ని మాత్రం లోపల ఉండకుండా సదా ప్రయత్నిస్తూ ఉండాలి. ఎవరికి హృదయంలో అహంకార మమకారాలు తిష్టవేసి కూర్చుంటాయో వారి జన్మ వృధా అనే సత్యాన్ని సదా మనసులో ఉంచుకుని జీవనయాత్ర సాగించుము అని ప్రబోధాత్మకంగా తన సందేశాన్ని అందించారు. జోగా మనసులో ఇంతవరకు చోటు చేసుకున్న సంశయము పండుటాకులాగా పరమానందుని ఆ విజ్ఞానం ముందు ఎదురు నిలవలేక రాలిపోయింది. ఆనాటి నుంచి సదా నామస్మరణలో కాలం గడుపుతూ పరమానందుని అడుగు జాడలో పయనిస్తూ అహంకార మమకారాలు లేకుండా ప్రశాంత చిత్తంతో జోగా జీవిస్తూ ఉండేవాడు. ఆనాటి నుంచి జోగాను సద్గురు నామంతో కలిసి జోగా పరమానంద అని పిలిచేవారు. గురుదేవుని దివ్య ప్రబోధము జోగా మనసులో ప్రతిధ్వనిస్తూనే ఉంది. వర్తకమునందు జోగాకు కుతూహలం నశించింది. వర్తకాన్ని వదిలేశాడు. అక్షయ పాత్రను చేత పట్టుకుని నామస్మరణ చేసుకుంటూ ఊరిలో భిక్షాటన చేసి తన కుటుంబీకులను పోషిస్తూ నిర్విచార చిత్తంతో జీవిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి కుండపోతగా వర్షం కురిసింది. ఉదయాన్నే లేచేసరికి గ్రామం అంతా వర్షపు నీటితో నిండి ఎటు చూసినా బురద ఏర్పడి నడవడానికి కూడా వీలు లేకుండా ఉంది. తన దినచర్య ప్రకారము 700 శ్లోకాలు ఉచ్చరిస్తూ 700 సాష్టాంగ నమస్కారాలు చేయుచు దేవాలయానికి వెళ్లాల్సి ఉంది. జోగా స్నానం చేసి యథాప్రకారం గీతా శ్లోకాన్ని చదువుతూ శ్లోకానంతరము ఆ బురద నీటినందే పడి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ వెళ్తున్నాడు. ఈ దృశ్యాన్ని ఒక వ్యాపారి చూశాడు. అతనికి ఈ భక్తుని వింత ప్రవర్తన ఆశ్చర్యాన్ని కలిగించింది.
బురద నీరు అనే భావన లేకుండా నిరాడంబరంగా భగవంతునికి అడుగడుగునా సాష్టాంగ నమస్కారం చేస్తూ నడుస్తున్న జోగా భక్తికి ఆ వ్యాపారస్తుని హృదయం కదిలిపోయింది. వెంటనే వెళ్లి ఒక నూతన పీతాంబరాన్ని కొని తెచ్చాడు. జోగాను సమీపించి నమస్కరించాడు. పీతాంబరాన్ని గ్రహించాల్సింది అని జోగాన్ని ప్రార్థించాడు. తనను ఆశీర్వదించాల్సింది అని ప్రార్థించాడు. జోగా ఆ వ్యాపారస్తుడి వైపు తదేకంగా దృష్టి సారించాడు. నాకు పీతాంబరాలపై మోజు లేదు. నా మనసంతా పవిత్ర నామమునందే లగ్నమై ఉంటుంది. భగవంతుని నామస్మరణ చేస్తూ భిక్షాటన చేసుకుని జీవించే నాలాంటి వారికి ఈ పీతాంబరం అవసరం ఏముంటుంది? దయచేసి తీసుకుని వెళ్లాల్సింది అని ఆ జోగా వ్యాపారస్తునికి తెలియచేశాడు. జోగా ఎంత వద్దు అని వారిస్తున్నా వినకుండా ఆ పీతాంబరం జోగా చేతిలో పెట్టి, ఇది కూడా పాండురంగని సంకల్పమే అని భావించి మీరు ధరించండి. మీరు కాదంటే నా మనసు గాయపరిచిన వారు అవుతారు అని వ్యాపారి వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయాన్నే యథాప్రకారం స్నానం చేసి వ్యాపారస్తుడు ఇచ్చిన నూతన పీతాంబరాన్ని ధరించి దేవాలయానికి బయలుదేరాడు జోగా. సాష్టాంగ నమస్కారం చేసేటప్పుడు పీతాంబరం మట్టయిపోతుంది అనే భావన కలిగింది ఆయనకి. అందుకని పీతాంబరాన్ని నడుముకి బిగించి మట్టి కాకుండా ఉండడానికి సాష్టాంగ నమస్కారానికి బదులుగా మోకాళ్లపై కూర్చుని నమస్కరిస్తూ కొంత దూరం ప్రయాణించాడు. అది చాలా కష్టంగా అనిపించింది. సాష్టాంగ నమస్కారం చేస్తే పీతాంబరం మట్టి పాలవుతుందని భయం ఆవరించింది. ఇక చేయగలిగింది లేక మిగతా సగదూరాన్ని నిలబడే నమస్కరించుకుంటూ భగవద్ దర్శనానికి ఆలయానికి వెళ్ళాడు. ఆలయంలో స్వామిని దర్శించాడు. కీర్తన పాడాడు. కానీ స్వామి ముఖార విందం చిన్నపోయింది. మునుపట్లాగా దరహాసవదనంతో స్వామి దర్శనం ఇవ్వలేదు. జోగా మనసులో కలవరం ప్రారంభమైంది. కారణం అన్వేషించడానికి బుద్ధి ప్రయత్నించింది. స్వామి తనపై అలుక వహించడానికి కారణం ఊహించడానికి ఎక్కువ కాలం పట్టలేదు. నిత్యము 700 సాష్టాంగ నమస్కారాలు చేసి ఆలయానికి వచ్చే జోగా ఈ రోజు అలా చేయలేకపోవడానికి కారణం ఏంటి? పీతాంబరంపై ఉన్న అభిమానమే సాధనను వక్రింపచేసింది. ఇక దేహాభిమానాన్ని జయించడం ఎలాగా? జోగా మనసులో సంకల్పాలు సుడులు తిరుగుతున్నాయి. తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. స్వయం ప్రాయశ్చిత్తమే దానికి తరుణోపాయము అని గ్రహించాడు. ఒక రైతు 2 ఎద్దులను కాడికి కట్టి వాటిని నడిపించుకుంటూ పొలానికి వెళ్తున్నాడు. అది చూడగానే జోగా మనసులో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది. రైతుని పిలిచి, మిత్రమా, నా వద్ద ఉన్న ఈ ఖరీదైన నూతన పీతాంబరాన్ని నీకు ఇస్తాను. దానికి బదులుగా నీ కాడెద్దులను 4 గంటల పాటు నాకు ఇవ్వాల్సింది అని కోరగా రైతందులకు ఒప్పుకున్నాడు. పీతాంబరాన్ని తీసుకుని ఆ కాడెద్దులను జోగాకి ఇచ్చాడు. ఒక త్రాడు తీసుకుని తన 2 కాళ్లకు కట్టుకుంటాడు. ఆ త్రాటి ఇంకొక చివరను కాడికి కడతాడు. చేతిలో కర్ర పట్టుకుని 2 ఎద్దులను తరుముతాడు. ఆ 2 ఎద్దులు దౌడు తీశాయి. భయకంపితమైన వృషభాలు ఆగకుండా వేగంగా జోగా నీడ్చుకుంటూ పరుగు పెడుతున్నాయి. ముళ్లలో పరుగులు పెట్టాయి. రాళ్లలో పరుగులు పెట్టాయి. గుట్టలపై ప్రయాణం చేశాయి. జోగా శరీరం అంతా పగిలిపోయింది. రక్తం ధారా ప్రవాహంలా ప్రవహిస్తుంది. చర్మం అంతా ఊడిపోయింది. మాంస కండరాలు ముక్కలైపోయాయి. శరీరం అంతా అస్థిపంజరంలా తయారైంది. శరీరం నుంచి ప్రాణం నిష్క్రమించడానికి సిద్ధమవుతుంది. కానీ జోగా ఏ మాత్రం చెలించకుండా పాండురంగనామం జపం చేస్తూనే ఉన్నాడు. జోగాని ఈ పరిస్థితుల్లో చూడలేక దీన దయాళుడైన పాండురంగడు ప్రత్యక్షమయ్యాడు. ఎద్దులను ఆపి త్రాడు విప్పాడు. జోగాను త్రాటి నుంచి విడిపించాడు. రక్తపు మడుగులో మాంసం ముద్దలా పడి ఉన్న జోగాను చూసి, జోగా, ఎందుకింత అఘాయిత్యం చేసుకున్నావు? నీవు నిరపరాధివి. అన్యాయంగా నిన్ను నీవు బాధించుకున్నావు. నా భక్తుడివైన నీకు నశింపు లేదులే అని ప్రేమగా జోగాన్ని కౌగిలించుకుంటాడు. పాండురంగ భగవానుని పవిత్ర స్పర్శతో జోగా శరీరం దివ్యదేహమైంది. పాండురంగని కృపా వాత్సల్యంతో గగుర్పాటు చెంది పాండురంగ దేవుని దివ్య పాదాలపై పడి తనను తాను మరిచిపోయాడు. జోగాని ఆశీర్వదించి పాండురంగడు అదృశ్యమయ్యాడు. తన బ్రతుకుని ధన్యత చేసుకున్నాడు జోగా. ఆదర్శమైన భక్తుడిగా నిలిచి తన 80వ సంవత్సరంలో వాసుదేవ చైతన్యంలో ఐక్యమయ్యాడు. జోగా పరమానంద కీర్తన చేస్తూ ఉండగా నామదేవుల వారి గురువు ముక్తాబాయి శిష్యుడిగా ఉండి గ్రంథస్థం చేశాడు. జోగా పరమానందం రాసిన భక్తి గేయాలలో ఒకదాన్ని సిక్కు మతానికి ముఖ్యమైన గ్రంథ సాహిబ్లో కూడా చెప్పారు. జో జోగా పరమానంద ప్రతిరోజు భగవంతుని నామస్మరణతో ఉంటూ ఆయన మీదే ధ్యాసతో ఉన్నప్పుడు కూడా ఆ పీతాంబరాన్ని చూసేసరికి ఆయనని మాయ కమ్మి ఆ సాష్టాంగ నమస్కారం చేయడం మానేశారు ఆ రోజు. అలాగే మనల్ని కూడా ఎప్పుడు ఆ మాయ ఆవరించడానికి సిద్ధంగా ఉంటుంది. మనం ఆ మాయ నుంచి తప్పించుకోవాలి అంటే ప్రతిరోజు ధ్యానం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ స్వాధ్యాయం చేసుకుంటూ ఎప్పుడైతే ఉంటామో ఆ మాయ నుంచి తప్పించుకోగలుగుతాము. అందుకని ప్రతిరోజు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.